రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వసారి జాతిని ఉద్దేశించి ఎర్రకోట బురుదు నుంచి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో అనేక అంశాలు ప్రతి సంవత్సరం లాగానే స్పృశించారు. కానీ 3 ముఖ్యమైనటువంటి అంశాలపైన ఈసారి ఆయన స్పృశించారు. ఇంతకు ముందెన్నడూ వీటి గురించి మాట్లాడలేదు. చాలామందికి గుర్తుండే ఉంటుంది, గత సంవత్సరం ప్రధానమంత్రి మాట్లాడుతూ డెమోగ్రఫిక్ మిషన్ గురించి మాట్లాడారు. ఈ దేశంలో కొన్ని ప్రాంతాలలో అస్వాభావికంగా జనాభా యొక్క స్వరూప స్వభావాలు మారిపోవడము, అక్కడ ఉన్నటువంటి మెజారిటీలుగా ఉన్నటువంటి ప్రజలు హఠాత్తుగా మైనారిటీలు అయిపోవడము, కొత్తవారు రావడము, బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని డెమోగ్రఫిక్ మిషన్ గురించి ప్రధానమంత్రి అనౌన్స్ చేశారు. దాని మీద ఇప్పుడు హైపవర్డ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏడాది పాటు తిరుగుతుంది. మొత్తం దేశంలో జనాభా యొక్క అస్వాభావిక పెరుగుదలను అరికట్టే విషయంలో, చొరబాట్లు కానీ లేకపోతే అక్రమంగా భూ కబ్జాలు కానీ వీటిని నిరోధించే విషయంలో ఒక పాలసీని తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి గత సంవత్సరం మాట్లాడినటువంటి ప్రసంగంలో డెమోగ్రఫిక్ మిషన్ గురించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి మాట్లాడిన దానిలో ముఖ్యంగా 3 విషయాలు తప్పనిసరిగా చర్చించవలసినటువంటి విషయాలు, నిజానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క పనితీరుని నిర్ధారించేటటువంటి విషయాలు. మొట్టమొదటిగా ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల మాఫియా ఏదైతే ఉందో, కోచింగ్ సెంటర్లు అంటే మన వీధి చివరిలో ఉండేటటువంటి మామూలు పేద నిరుపేద నిరుద్యోగి నడుపుకునేటటువంటి కోచింగ్ సెంటర్లు కావు. కోచింగ్ పరిశ్రమ, కోచింగ్ సెంటర్స్ ఒక మాఫియాగా మారాయి. మీకు కోటాకి వెళితే, ఢిల్లీకి వెళితే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేందుకు వెళితే ఆ మాఫియాలు ఏ రకంగా పనిచేస్తాయి, అవి ఏ రకంగా పరీక్ష ప్రాసెస్ నుంచి ఫలితం దాకా ఎలా ప్రభావితం చేస్తాయి, వాటి వల్ల సాధారణ వ్యక్తికి అవి అందుబాటులో లేకుండా ఎంత భారీ ఫీజులు వసూలు చేస్తారు, వీటన్నిటినీ చూసినటువంటి ప్రధానమంత్రి ఈసారి ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ ఎగ్జామ్స్కి కావలసినటువంటి కోచింగ్ను ప్రభుత్వమే ఉచితంగా అందించేటటువంటి ఒక పథకానికి శ్రీకారం చుడుతూ ప్రకటన చేశారు. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ దేశంలో కోచింగ్ మాఫియా ఏదైతే కోటాలో, ఢిల్లీలో, ఇటువంటి ప్రాంతాల్లో ఉందో, ఇది చాలామందికి గుర్తుండే ఉంటుంది. అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఏకకాలంలో అల్లర్లు జరగడానికి కారణము కోచింగ్ సెంటర్స్. కోచింగ్ సెంటర్స్ రెచ్చగొడితే విద్యార్థులు రెచ్చిపోయారు. కాబట్టి ఈ కోచింగ్ సెంటర్ మాఫియా పైన మేకు దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం ప్రధానమంత్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఉచిత కోచింగ్ని 1 కోటి మంది విద్యార్థులకు ఇచ్చేటటువంటి స్కీమ్ని ప్రకటించారు. అంటే ఈ దేశంలో ఒక ప్యారలల్ ప్రభుత్వాన్ని నడుపుతూ వ్యవస్థల్ని శాసిస్తున్నటువంటి ఈ మాఫియా ఏదైతే ఉందో, ఈ మాఫియా మీద ప్రధానమంత్రి బహుశా 80 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి దెబ్బ కొట్టడం జరిగింది. ఇది ఈసారి ప్రసంగంలో అన్నిటికన్నా కీలకమైంది. ఒకసారి సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి ఢిల్లీకో లేకపోతే ఈ రకమైనటువంటి పట్టణాలకు వెళితే ఆ మాఫియాలు ఏ రకంగా పనిచేస్తాయి, కొన్ని కనీస సదుపాయాలు లేవు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో హఠాత్తుగా వాన వల్ల వరదలు రావడంతో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్లో మునిగి విద్యార్థులు చనిపోయారు. ఇప్పటి వరకు దాని విషయంలో కనీసము సంతాపం కూడా ప్రకటించలేదు. కాబట్టి దానిని ప్రధానమంత్రి ఈసారి ప్రసంగంలో అటాక్ చేశారు. కాబట్టి రాబోయే ఏడాదిన్నరలో ఈ మాఫియా యొక్క ప్రభావాన్ని తగ్గించే దిశగా పేద విద్యార్థులకు ఆన్లైన్ కోచింగ్ ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఈ దేశ జనాభాలో దాదాపు 29 నుంచి 30% యువకులు ఉన్న నేపథ్యంలో, యువకులు రకరకాల ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్, ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటన. రెండవ ముఖ్యమైనటువంటి ప్రకటన, ప్రధానమంత్రి బహుశా మొట్టమొదటిసారి
నక్సల్ సమస్య గురించి చాలా విస్తారంగా ప్రస్తావించారు. ఇంతకు ముందు ప్రధానమంత్రి అర్బన్ నక్సల్స్ అన్నటువంటి పదాన్ని వాడారు, కానీ అది ఇండిపెండెన్స్ డే స్పీచ్ నుంచి కాదు, వేరే సందర్భంలో అర్బన్ నక్సల్స్ పదం వాడారు. ఈసారి చాలా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నక్సలైట్లకు సంబంధించి మాట్లాడుతూ ఆయుధాలు పట్టుకుని అడవుల్లో అరాచకం సృష్టిస్తున్నటువంటి నక్సల్స్ యొక్క చరిత్రను మనం గతం చేశాము, వాళ్ళని ఖతం చేశాము, ఆపరేషన్ కగార్తో పూర్తిగా వాళ్ళని ఓడించాము. కానీ దిమాగీ నక్సల్స్, మెదడులో నక్సలిజం ఉన్నటువంటి వాళ్ళు మేధావుల రూపంలో విద్యా సంస్థల్లో, రకరకాల మీడియా సంస్థల్లో ఎవరైతే ఉన్నారో, ఈ మెంటల్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో, సైకలాజికల్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో, దిమాగీ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో, ప్రధానమంత్రి వాడినటువంటి పదము దిమాగీ నక్సల్స్. దిమాగ్ అంటే మెదడు. ఈ ఐడియాలజికల్ బ్యాకప్ ఇచ్చేటటువంటి, సైద్ధాంతిక భూమికనిచ్చేటటువంటి, విద్రోహాన్ని రెచ్చగొట్టేటటువంటి, మేధావులుగా ఉన్నత స్థానాల్లో ఉంటూ ఇష్టారాజ్యం చేసి అరాచకం సృష్టించి తాము సుఖంగా జీవిస్తూ యువకుల జీవితాన్ని అడవుల పాలు చేసే ఈ దిమాగీ నక్సల్స్ గురించి ప్రధానమంత్రి మొదటిసారి ప్రస్తావించారు, విస్తృతంగా మాట్లాడారు. కాబట్టి ఆపరేషన్ కగార్ తరువాతి స్టెప్ ప్రారంభమవుతోంది అన్న విషయంలో ఇక సందేహం లేదు. మూడవది, ప్రధానమంత్రి ఈసారి మొదటిసారి ఎర్రకోట దగ్గర వందే మాతర గీతాన్ని మిలిటరీ బ్యాండ్ ప్లే చేసింది. ఇది వందే మాతరం యొక్క 150వ సంవత్సరము, స్వాతంత్ర దినోత్సవం యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరగడం అనేది నిజంగా అభినందనీయం. ఇక ప్రధానమంత్రి ప్రసంగంలో ఈ దేశ అభివృద్ధికి సప్తపదిని ప్రకటించారు, 7 అడుగుల్ని ప్రకటించారు. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఉత్పాదన రంగం పెరగాలి అన్నది ఒకటి, వ్యవసాయము ఫుడ్ ప్రాసెసింగ్ పెరగాలి రెండవది, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇవి పెరగాలి, ఈ రంగంలో ముందుకు సాగాలి. ఈ దేశంలో కనెక్టివిటీని పెంచే దిశగా గతిశక్తి మీద ఫోకస్ పెట్టడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి సంబంధించి, డిఫెన్స్ ఉత్పాదనలో స్వదేశీ భావన, ఆత్మనిర్భరత, దీని గురించి రక్షణ రంగపు ఆత్మనిర్భరత గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. భారతదేశాన్ని ఒక సాఫ్ట్ పవర్గా డెవలప్ చేసేటటువంటి విషయంలో యోగా, మన హస్తకళలు, మన సినిమాలు, మన యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్, వీటి ఆధారంగా భారతదేశం పట్ల యావత్ ప్రపంచంలో ఒక సానుకూల ధోరణిని నిర్మాణం చేసేటటువంటి విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇది బహుశా దేశ ప్రధానమంత్రి ఈ సాఫ్ట్ పవర్ గురించి మాట్లాడటం ఇది మొట్టమొదటిసారి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కొరియా 1997 ఆర్థిక సంక్షోభం తరువాత సాఫ్ట్ పవర్గా ఎదిగింది. తన కల్చర్, తన ఫుడ్, తన యొక్క డ్రామా, తన థియేటర్, సినిమా, వీటి ఆధారంగా ఈరోజు కొరియా ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ దిశగా భారతదేశంలో ఉన్నటువంటి హస్తకళలు, చేతి కళలు, ఫోక్ డాన్సెస్, వాటితో పాటు యోగా, ఇవన్నీ కూడాను వీటిని పాపులరైజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇండియాని ఒక సాఫ్ట్ పవర్గా ఎస్టాబ్లిష్ చేయాలని ప్రధానమంత్రి అన్నారు. ఈ మూడు కూడాను ప్రధానమంత్రి లేవనెత్తినటువంటి ఆన్లైన్ కోచింగ్, ఎడ్యుకేషన్ మాఫియా పైన పెద్ద దాడి, రెండవది ప్రధానమంత్రి దిమాగీ నక్సల్స్ గురించి ప్రస్తావన చేయటం అనేది ఇప్పటికీ సిద్ధాంతగతంగా నక్సలిజాన్ని పాటిస్తూ అడవుల్లో లేకుండా పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఐడియాలజీని ఓడించటము, ఇది రెండవ ముఖ్యమైన విషయం. మూడవది, ఈ దేశ అభివృద్ధికి సప్తధార అనే పేరుతోటి 7 రంగాలలో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక ఫోకస్ని ప్రధానమంత్రి ఇచ్చారు. ఆ దిశగా చూసినట్లయితే తొలిసారి వందే మాతరం ప్లే అయినటువంటి ప్రధానమంత్రి యొక్క 13వ ఇండిపెండెన్స్ డే ప్రసంగము ఒక మైలురాయిలా నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.